కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఎందరినో వదిలివేస్తూ మరి ఎందరినో చేర్చుకుంటూ కాలచక్రం ఆగకుండా కాలంతో పాటు మనము పరిగెడుతున్నాము. మనుషులు ఎన్నో విజ్ఞాన ఆవిష్కరణలు చేస్తూ సుఖవంతమైన జీవనం చేస్తున్నారు. వేగవంతంగా పెరుగుతున్న విజ్ఞాన సౌకర్యాల కోసం మనుషులలో స్వార్థం పెరుగుతుంది. సౌకర్యాలు భోగాలనిస్తే స్వార్థం రోగాలనిస్తుంది. స్వార్థ చింతన లేని వారిలో ఏ రోగాలు ఉండవు. ఒక వ్యాపారస్తుడు ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్ముతున్నట్లయితే ఆ వస్తువు ధర ఎంతో తనకు తెలుసు. ఆ వస్తువులో లాభం తానెంత ఆశిస్తున్నాడో తనకే తెలుసు. ఆ వస్తువు గురించి ఎన్నో విషయాలు నిజానిజాలు వస్తువు అమ్మేవారికే తెలుస్తాయి, కానీ కొనేవారికి ఎంత మాత్రమో తెలియదు. మనిషి ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయంలో ఎన్ని నిజాలున్నాయి ఎన్ని అబద్ధాలున్నాయి అనేది మాట్లాడే వారికే తెలుస్తుంది, కానీ ఇతరులకు కాదు. మనిషి మానసికంగా తెలిసిన విషయాలు బయటికి మాట్లాడే విషయాల మధ్యన సంఘర్షణ ఏర్పడి అతడు ఎన్నో మానసిక రోగాలకు గురవుతున్నాడు. నేడు వచ్చే ఎన్నో రోగాలకు కారణం ఈ లోన ఏర్పడే మానసిక సంఘర్షణలే. 69 మీటర్లు ఉన్న కుతుబ్ మినార్ని పైకి చూసినప్పుడు అతనిలో అనేక ఆలోచనలు వస్తాయి. కుతుబ్ మినార్ పైన ఉండి చూసిన వారికి ఢిల్లీ మొత్తం కనిపిస్తుందేమో, కానీ కిందికి చూసినప్పుడు భయం వేస్తుంది. ఇక్కడ మనం ముగ్గురు గురించి ఆలోచించాలి. కుతుబ్ మినార్ కింద ఉన్నవారు, కుతుబ్ మినార్ పైన ఉండి చుట్టూ చూసేవారు, కుతుబ్ మినార్ పైన ఉండి కిందికి చూసేవారు. కుతుబ్ మినార్ కింద ఉండి పైకి చూసేవారికి పైకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. పైన ఉండి చుట్టూ చూసేవారికి ఢిల్లీ మొత్తం కనిపిస్తూ ఆనందంగా అనిపిస్తుంది. కానీ అదే పైన ఉండి కిందికి చూసేవారికి మాత్రం చచ్చేంత భయం వేస్తుంది. ఇదే విషయాన్ని మనం డబ్బు పరంగా ఆలోచించినట్లయితే, డబ్బు లేని వారు డబ్బు ఇంత ఉంటే బాగుండు అని ఉన్నవారిని చూసి కోరుకుంటూ ఉంటారు. అదే డబ్బు చాలా ఉన్నవారు డబ్బును చూసి ఆనందం కంటే భయం ఎక్కువగా ఉంటుంది. నేటి మానవ సమాజంలో డబ్బే ప్రధానమైంది. డబ్బును సంపాదించడంలోనే పరుగెడుతున్నారు. ఈ డబ్బును సంపాదించడంలో పరిగెడుతూ అనేక మానసిక ఒత్తిళ్లకు గురయ్యి అనేక రుగ్మతలను స్వతహాగా ఏర్పరచుకుంటున్నారు. పరుగు పందెంలో మొదట అందరూ ఒకే గీత మీద నిలబడినట్లే పుట్టిన ప్రతి జీవి కూడా ఒకే జ్ఞానంతో పుడుతుంది. బాలలప్పుడు వారిలో ఏ స్వార్థ చింతన ఉండదు. కానీ పెరుగుతున్న సమాజంలో
సౌకర్యవంతమైన వనరులను చూసి పిచ్చివాడవుతున్నాడు. ఏ పనైనా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, మనం ఆ పని దగ్గరికి వెళ్ళడం కానీ, లేదా ఆ పనే మన దగ్గరికి రావడం కానీ. దేవుడిని చూడాలంటే దేవుడే మన దగ్గరికైనా రావాలి, లేదా మనమే దేవుడి దగ్గరికైనా వెళ్ళాలి. ఈ రెండు క్రియలలో ఏది చేసినా ఆ పని నెరవేరుతుంది. వేగవంతంగా పరిగెడుతున్న ఈ ఆధునిక సమాజంలో వేగవంతంగా పరిగెత్తకుండా ఉన్నదానితోనే సంతృప్తి చెందుతూ, ఉన్న సౌకర్యాలని అనుభవిస్తూ, ఎంతో హాయిగా, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ప్రశాంతంగా జీవించడం నేర్చుకున్నట్లయితే పుట్టిన ప్రతి జీవి ఆనందమైన జీవనాన్ని గడుపుతుంది. రాజులుపాయ్ రాజ్యాలుపాయ్, రాజమందిరాలు మసిబారిపాయ్, మిగిలిపోయే కోట బురుజులు, మొండిబారిన మొనలు. ఏం మిగిలింది వారికి?